ఈరోజు మా గ్రామ రెవెన్యూ అధికారులు అందరము సోదరీమణులు అందరము గౌరవ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. మా సమస్యలపై దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై మేము మా యొక్క విన్నతులను మన గౌరవ కలెక్టర్ గారికి చెప్పడానికి వచ్చాము. ఇందులో ముఖ్యంగా అటెండెన్స్ అనేది రీసర్వేలో భాగంగా కొన్ని గ్రామాలు వెళ్ళవలసి ఉంటుంది. దానికి అక్కడ అటెండెన్స్ మన కేటాయించిన విధులు నిర్వహిస్తున్న సచివాలయంలోనే వేసి మరలా రీసర్వే చేసి మరలా వచ్చేటప్పటికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. కావున ఈ సమస్యపై అలాగే మా యొక్క సోదరీమణులు ఉన్నారు, విఆర్ఓ సోదరీమణులు, వాళ్ళు చాలా సుదీర్ఘమైన దూరము వెళ్ళవలసి ఉన్నందున వాళ్ళకు కూడా పీజీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన పనులు మేము చేయవలసి ఉంది. చేయడానికి మాకు అన్ని సహాయ సహకారాలు అన్ని రకాలుగా కంప్యూటర్లు కానీ తర్వాత పేపరు ఇవి కానీ మాకు ఇచ్చినచో మేము గవర్నమెంట్కి పనులు అప్పచెప్పినవన్నీ మేము చేస్తున్నాము. మాకు వెసులుబాటు కొన్ని సర్వేల నుంచి వెసులుబాటు కల్పించాలని మేము కోరుకుంటూ మీ అందరికీ గవర్నమెంట్కి మీ ద్వారా మా యొక్క సమస్యలు తెలియపరచాలని, సమస్యలకు సానుకూలంగా మీరు కూడా మీ మీడియా మిత్రులు కూడా సహకరించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గ్రామ రెవెన్యూ అధికారుల పడుతున్న ఇబ్బందులు ఒకటి కాదు రెండు కాదు, సుమారు 100 సర్వీసులు చేస్తున్నప్పుడు ప్రతి గ్రామ రెవెన్యూ అధికారి పీజీఆర్ఎస్ పైన కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 గంటలకు వెళ్తే రాత్రి 1 గంట 2 అవుతుంది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారికి మన బాధలు విన్నవించుకుందని చెప్పి ఈరోజు సార్కి కలుద్దామని చెప్పి వచ్చాం. గౌరవ డిఆర్ఓ గారు కలిసి మా బాధలన్నీ చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ బాధలు ఉన్నాయి. నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బాధలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి రెవెన్యూ మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ విషయం మీడియా ద్వారా తెలియజేస్తూ మీ మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మాలో ఏంటంటే గ్రేడ్ 2 వాళ్ళు అవడం వల్ల గ్రేడ్ 1 గ్రేడ్ 2 అందరికీ కూడా కామన్గా సచివాలయాల్లో సర్వేలు అనేవి అవుతున్నాయండి. ఇప్పుడు ఏంటంటే రెవెన్యూ రిలేటెడ్ ప్రతి వర్క్ కూడా మాకు ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించి ఉంటుంది. ప్రతిరోజు కూడా ఈ గ్రామం నుంచి మండలానికి వెళ్ళి మేము వర్క్లన్నీ చేస్తున్నప్పటికి కూడా సచివాలయాలు ఎలా ఉంటుందంటే మేమేమీ చేయట్లేదు, మేము సచివాలయాలకు హాజరు కావట్లేదు అన్నట్టు ప్రొటెక్ట్ అవుతుంది. అందుకంటే సర్వేల నుంచి మాకు ఇప్పుడు డీడీఓగా గ్రేడ్ 1 గ్రేడ్ 2 అందరికీ కూడా తహసీల్దార్ గారు కావాలనేసి, నెక్స్ట్ ఏంటంటే బయోమెట్రిక్ వెసులుబాటు మేము వేయమనట్లేదు, మేము వర్క్కి వస్తే బయోమెట్రిక్ వేయమని ఎలా అంటామండి, మేము బయోమెట్రిక్ వేస్తాము కాబట్టి మాకు వెసులుబాటు కావాలి. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అయినా లేకపోతే మాకు వర్క్ ఎక్కడ జరిగితే అక్కడ వేస్తాము, లేదంటే మాకు వర్క్ సెలెక్ట్ చేయడం అనేసి విలేజెస్లో ఉండండి అన్నా సరే మాకు అలా కూడా ఓకే. మెయిన్గా మాకు ఎంపీడీఓ గారి దగ్గర, పంచాయతీ సెక్రటరీ దగ్గర, ఎంఆర్ఓ గారి దగ్గర ఎక్కడ మేము పనిచేయాలనే క్లారిటీ మాకు లేదు. మెయిన్ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అందరూ చెప్పినట్లు ప్రతి విషయంలో కూడా గ్రామ రెవెన్యూ అధికారులైనా చాలా ఇబ్బందులు పడుతున్నాం. నెక్స్ట్ ఏంటంటే మేము కంపల్సరీ గ్రౌండ్స్లో వచ్చాం కొందరం, మాకు ఇప్పటి వరకు ప్రొబేషన్ కూడా డిక్లేర్ కాలేదు. దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాం మేము. సో ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేస్తారని మా వైపు నుంచి మేము కోరుకుంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.